నమస్తే అండి, నేను మీ మాస్టర్ మంజునాథ్ని. అందరికీ తెలిసిందే కదా నా బైసికిల్ సంకల్ప యాత్ర. సో హిందూపూర్ నుంచి అమరావతి సెక్రటరియట్ దాకా వెళ్తున్నానండి. సో కాన్సెప్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. పోక్సో లాంటి చట్టాలు పాఠ్యాంశాలుగా మారాలి. దాని ముఖ్య ఉద్దేశం ఏమంటే యువత ఏదైతే పెడదారిని బట్టి డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ అంటూ అది ఇది చేసుకుంటూ క్రైమ్ రిపోర్ట్ అనే ఒక రిపోర్ట్ తీసుకుంటే 100 మెంబర్స్ రేప్ చేస్తుంటే అందులో 18 ఇయర్స్ లోపల పిల్లలే 37 రేప్స్ చేస్తున్నారంట. అంటే మన సమాజంలో ఎటుపోతున్నాం? 18 ఇయర్స్ లోపల ఉన్న యూత్కి ఏం మెసేజ్ ఇస్తున్నాం? సో ఎడ్యుకేషన్లో ఎథికల్ వాల్యూస్ అండ్ మోరల్ వాల్యూస్ పట్టుకొని ఎడ్యుకేషన్లో నాలా కాన్సెప్ట్స్ అయినా ఎత్తుకుంటే వాళ్ళకి సొసైటీ గుర్తిస్తుంది అండ్ ఎక్కడ పోయినా వాల్యూ దొరుకుతుంది. వాళ్ళు ఏదన్నా ఈ టెంపరీ ఎంజాయ్మెంట్ కోసం ఆ డ్రగ్స్ అంటూ అది ఇది పోతే వాళ్ళ లైఫ్ మొత్తం నాశనం అయిపోతుంది. అండ్ ఇంకోటి వాళ్ళ ఫ్యామిలీ చాలా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఎథికల్గా చెప్పుకుంటే రీసెంట్గా జరిగిన మదన్పల్లి ఇన్సిడెంట్, రిషికప్రియ ఇన్సిడెంట్, అలా చెప్పుకుంటూ పోతే రోజుకి అది మర్చిపోయేలోపు ఇంకో ఇన్సిడెంట్ వస్తుందండి. సార్ నా ముఖ్య ఉద్దేశం కూడా పోక్సో లాంటి చట్టాలు పాఠ్యాంశాలుగా మారి 8th గ్రేడ్ నుంచి ఇంటర్మీడియట్ దాకా కొన్ని సిలబస్ ఒక 4 to 5 చాప్టర్స్గా వస్తే ఎథికల్గా మనం 18 ఇయర్స్ లోపల అబ్బాయిని అక్కడే ఎడ్యుకేట్ చేస్తూ నాలాగా చదువుకున్న వాళ్ళకి ఒక మెంటర్షిప్ ఇచ్చి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ అలాంటివి పెట్టి అబ్బాయిని ఇక్కడే ఎడ్యుకేట్ చేసి కంట్రోల్లో పెట్టుకుంటే మన ఇంటినే గర్భగుడిగా మార్చుకుంటే ఖచ్చితంగా సమాజంలో ఒక మంచి వ్యక్తిగా మారుతాడన్న ఉద్దేశంతో చేస్తున్నానండి. అమ్మాయిలకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏమంటే ముఖ్య కాన్సెప్ట్, నారా లోకేష్ బాబు సార్ మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఇంటర్నేషనల్ స్థాయిలో గవర్నమెంట్ స్కూల్ని తీర్చిదిద్దుతున్నారండి. సో ఇంకోటి ఏమంటే ఇప్పుడు కూడా ఎడ్యుకేషన్లో సబ్జెక్ట్స్ని కొంచెం మార్పు జరుగుతోంది. సో ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ వాల్యూ ఏముందో నేను ఎడ్యుకేట్ చేస్తూ హిందూపూర్ నుంచి సెక్రటరీ దాకా వెళ్తున్నాను. ఇక్కడ అనంతపూర్లో కూడా మన బల్లా పల్లవి గారు ఎంతో సపోర్ట్ ఇచ్చారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ మేడం ఇచ్చి నాకు ఎంతో విలువలు నేర్పిస్తున్నారు. మేడం నిజంగానే చెప్తున్నా, చూస్తున్న ప్రతి అమ్మాయి క్షేమం కోసం నేను చేస్తున్న ఈ సంకల్ప యాత్ర నెరవేరాలని మీరు అందరూ ఇస్తున్న సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మంజునాథ్ అండి.